హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమి అనేది చదువుకున్నాం. ఈరోజు ఆ క్లాస్ అనే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకొకసారి చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ అంటే మొక్కలు కాంతి సమక్షంలో అంటే కాంతి ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీటిని వాడుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. దీన్ని మనము కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఓకేనా? సో ఈ కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడు జరుగుతుంది? కాంతి ఉన్నప్పుడు జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనకి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది ఆకుల్లో ఉండే పత్రహరితంలో జరుగుతుంది. ఆకుల్లో ఉండే కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాల లోపల పత్రహరితము అనేటువంటి క్లోరోఫిల్ అనేటువంటిది ఉంటుంది. ఈ కణాల లోపల జరుగుతుంది. అది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీని నిర్మాణం చూద్దాం. పత్రహరితం నిర్మాణం తీసుకుంటే పత్రహరితంలో 2 లేయర్స్ ఉంటాయి. పైన వెలుపలి పొర, లోపలి పొర అని పిలుస్తాం. దీని లోపలంతా ఒక ద్రవం ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. దీన్ని అవర్ణిక లేదా స్ట్రోమా అని పిలుస్తాం. ఈ అవర్ణిక అనేటువంటి దాంట్లో దొంతర్లుగా ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని గ్రానా థైలకాయిడ్లు అని పిలుస్తాం. వీటిని గ్రానా థైలకాయిడ్లు అంటారు. వీటిని కలిపేటువంటి ఈ నిర్మాణాలను ఏమంటారు అంటే స్ట్రోమా థైలకాయిడ్లు అని మనకి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రానా థైలకాయిడ్లు, వీటిని కలిపే ఈ భాగాల్ని స్ట్రోమా థైలకాయిడ్లు అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏమైతుంది అంటే థైలకాయిడ్ల పైన ఉన్నటువంటి కొవ్వు పొరలో మనకి క్లోరోఫిల్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? సాధారణంగా ఉదయం పూట అంటే కాంతి ఉన్నప్పుడు సూర్యుని యొక్క కాంతి అనేటువంటిది పత్రహరితం మీద పడినప్పుడు ఈ పత్రహరితం అనేటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లోరోఫిల్లో ఉండే అణువులు ఆ కాంతిని గ్రహించి ఉత్తేజం చెందడం అనేటువంటిది జరుగుతాయి. ఓకేనా? సో ఈ విధంగా ఏవైతే ఉత్తేజం చెంది చర్యను జరుపుతాయో వాటిని చర్యా కేంద్రాలు అని మనం చెప్పుకుంటాం. చర్యా కేంద్రాల్లో ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటి PS1 అనే దానిగాను, PS2 అనే దానిగాను మనం చెప్తాం. PS1 అనేది 700 తరంగ దీర్ఘం కలిగిన కాంతి వద్ద, PS2 680 తరంగ దీర్ఘం కలిగిన కాంతి వద్ద మనకి కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి దాన్ని జరుగుతాయి. సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిలో 400 నుంచి 700 తరంగ దీర్ఘం కలిగినటువంటి కాంతిని మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించుకుంటాయి. ఓకే, అంటే ఇది ప్రధానంగా అల్ట్రా వైలెట్ రేస్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వరకు ఉంటుంది. వీటిలో మొక్కలు అనేటువంటివి ప్రధానంగా ఎరుపు రంగు కాంతి అనేటువంటి దాన్ని, నీలం రంగు కాంతిని ఎక్కువగా ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. ఇవి ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి, ఎట్లా జరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఏం చెప్పుకున్నామంటే PS1, PS2 అని 2 చర్యలు జరుగుతాయి అని చెప్పుకున్నాం. కొన్ని దాంట్లో PS1 ఒకటే జరగచ్చు, కొన్ని దాంట్లో 2 కూడా జరగచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే PS1 అనే దాన్ని మనం పరిశీలిస్తే 700 తరంగ దీర్ఘం వద్ద జరుగుతుంది. PS1 700 తరంగ దీర్ఘం వద్ద జరుగుతుంది. ఇది కాంతి అనేటువంటి దాన్ని గ్రహించి, అంటే థైలకాయిడ్ల మీద ఉన్నటువంటి ఈ క్లోరోఫిల్లో భాగం అనేది కాంతిని గ్రహించి ఉత్తేజం చెంది ఒక ఎలక్ట్రాన్ని బయటికి నెట్టేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది అనేక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ప్రయాణం చేస్తుంది. అంటే అది ఐరన్ సల్ఫర్ అని, సైటోక్రోమ్ B6 అని, సైటోక్రోమ్ F అని, ప్లాస్టోసైనిన్ అని అనేకమైనటువంటి ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఇది చివరికి PS2 అనేటువంటి దానికి చేరుతుంది. ఏది చేరుతుంది? ఎలక్ట్రాన్ అనేది చేరుతుంది. ఇది కూడా సేమ్ మళ్ళా ఉత్తేజం చెంది ఇది కూడా ఎలక్ట్రాన్ బయట నెట్టేస్తుంది.
అది కూడా అనేక ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ప్రయాణం చేసి చివరికి NADP అనేటువంటి దానికి పోతుంది. NADP అంటే ఏం సార్ అంటే నికోటిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అనే దానికి పోతుంది. ఇది ఏమైతుంది అంటే ఆ ఎలక్ట్రాన్ అనే దాన్ని గ్రహించి NADPH అనే దానిగా మారుతుంది. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా ప్రయాణం చేసి NADPH అనేటువంటి దానిగా మనకి చేంజ్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనకి గుర్తుపెట్టుకోండి, కాంతి చర్యల్లో మనకి ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటి దాంతో NADPH అనేటువంటిది ఒకటి ఏర్పడింది అనేది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమి అంటే ఇక్కడ చూడండి, PS1 అనేటువంటిది PS1 700 వద్ద తరంగదైర్ఘ్యం కలిగిన కాంతి వద్ద జరిగింది. ఇది ఎలక్ట్రాన్ అనే దాన్ని బయటకు నెట్టేసింది. అంటే దాని అర్థం ఏమి, ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు అని అర్థం. ఈ ఎలక్ట్రాన్ పోయిన ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ తిరిగి పొందాలి అంటే ఇది ఏం చేస్తుంది అంటే నీటి అణువు అనేటువంటి దాన్ని విడగొడుతుంది. అదో ఇది నీటి అణువు. మొక్కలు నీటిని వాడుకుంటాయి కదా, ఆ నీటి అణువు విడగొడుతుంది. నీటిలో ప్రధానంగా 2 మూలకాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఏమేమి ఉంటాయి? ఒకటి ఆక్సిజన్ ఉంటుంది, రెండవది హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా? హైడ్రోజన్లో ఏముంటుంది అంటే హైడ్రోజన్లో ప్రోటాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకోసం మనం డైరెక్ట్గా దీన్ని ప్రోటాన్ గాను ఎలక్ట్రాన్ గాను రాసేసుకుంటాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్ అనే దాన్ని కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్ని నీటి అణువు విడిపోవడం వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రాన్తో ఇది భర్తీ చేసుకుంటుంది. ఓకేనా? సో ఆ విధంగా ఇది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జరిగే చర్య అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ల్యూమెన్ లో జరుగుతుంది. థైలకాయిడ్ లోపల ఉన్నటువంటి ల్యూమెన్ లో జరుగుతుంది. ల్యూమెన్ లో ఎలక్ట్రాన్ అనేటువంటి దీనికి వెళ్ళిపోయింది. ఇంకేం మిగిలింది? మనకి ప్రోటాన్ మిగిలింది. ఇప్పుడు చూడండి, ఇది ల్యూమెన్ అనుకుందాం. ల్యూమెన్ లో ఎక్కడ చూసినా ఏమున్నాయి? ఇప్పుడు ప్రోటాన్లు ఉన్నాయి. ఎక్కడ చూడు ప్రోటాన్లే ఉన్నాయి. అంటే ప్రోటాన్ల యొక్క గాఢత పెరిగింది. దేనికంటే పెరిగింది? ఈ హరితరేణువు లోపల మిగిలినటువంటి ఖాళీ ప్లేస్ అంతా మనము అవర్ణిక అంటారు లేదా స్ట్రోమా అంటారు అని చెప్పుకున్నాం. అవర్ణిక లేదా స్ట్రోమా అంటారు అని చెప్పుకున్నాం. ఈ స్ట్రోమాలో ఉండేటువంటి ప్రోటాన్ల కంటే ల్యూమెన్ లో ఉండేటువంటి ప్రోటాన్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యూమెన్ లో ఉండేటువంటి ప్రోటాన్లు దీంట్లోకి వచ్చి చేరుతాయి. ఓకే, ఈ విధంగా ప్రయాణం చేయడం వల్ల కొంత శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైనటువంటి శక్తి అనే దాన్ని ADP అనేది తీసుకొని ATPగా మారుతుంది. ఓకే, ADP ఈ ప్రోటాన్లు ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేయడం వల్ల విడుదలయ్యేటువంటి శక్తిని తీసుకొని ఏమిటిగా మారింది? ATP అనే దానిగా మారింది. ADP అంటే అడినోసిన్ డైఫాస్ఫేట్, ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది డైఫాస్ఫేట్, ఇది ట్రైఫాస్ఫేట్. సో మనకి ఇప్పుడు ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, కాంతి చర్యలో మనకి చివరిగా ఏమే వచ్చినాయి? ఒక ఆక్సిజన్ అనేది వచ్చింది, దానితో పాటు ATP అనేది ఒకటి వచ్చింది, దానితో పాటు ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం, ఏంది? NADPH అనేది వచ్చింది. అర్థమైందా? సో ఇవి కాంతి చర్యలో ఏర్పడినటువంటి ఉత్పన్నాలు. ఇది ఒకసారి బిట్ అడిగినాడు 2008 DSCలో టీచర్ పోస్టుల్లో అడిగినాడు. NADPH అనేది ఎందులో ఏర్పడుతుంది? కాంతి చర్యలు, సరే, కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ, ఇతరత్ర క్రియలు ఇంకో 2 ఇచ్చినాడు. దేంట్లో అంటే కాంతి చర్యలో NADPH అనేది ఏర్పడుతుంది. అంటే అందులో ఉండేటువంటి కిరణజన్య సంయోగ క్రియలో ప్రధానంగా ఏర్పడుతుంది.
అదే శ్వాసక్రియలో తీసుకున్నట్లయితే NADH అనేది ఏర్పడుతుంది, పి రాదు ఇక్కడ. ఓకే, అదొక బిట్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద మనకి కిరణజన్య సంయోగక్రియలో చివరి ఉత్పన్నాలు ఏవి అంటే ఈ 3 అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇంతవరకు చెప్పిన దాంట్లో నీటి అణువు వాడుకోబడుతుంది అని చెప్పిన, ఎక్కడ కానీ కార్బన్ డైఆక్సైడ్ ప్రస్తావన రాలేదు. ఓకేనా? సో నీటి అణువు వాడుకోబడుతుంది, నీటి అణువు నుంచి మనకి ఆక్సిజన్ విడుదలవుతుంది, అంతవరకు చెప్పేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆహారం ఎట్లా తయారవుతుందో చూద్దాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది నిష్కాంతి చర్యలో వాడుకోబడుతుంది. ఇక్కడ నిష్కాంతి చర్యలు అంటే కాంతి అవసరం లేకుండా జరిగే చర్యలను నిష్కాంతి చర్యలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, కాంతి అవసరం ఇక్కడ లేదంతే. ఓకే, అది పగటిపూట అన్నా జరగచ్చు, రాత్రిపూట అన్నా జరగచ్చు. సో కాంతి అవసరం లేకుండా జరిగే చర్యలను నిష్కాంతి చర్యలు అని పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే RUDP అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని తీసుకుంటుంది. తీసుకొని అనేక చర్యలు, హెక్సోస్ చక్కెర ఏర్పడుతుంది, దాని తర్వాత అనేక చర్యలు జరిగి చివరిగా మనకి గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే మనం ఇక్కడ స్ట్రోమా అని చెప్పుకున్నాం ఇదంతా, లేదా దీని అవర్నిక లేదా స్ట్రోమా. ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ లో ఉండే ద్రవాన్నంతా అవర్నిక స్ట్రోమా అని చెప్పుకున్నాం కదా. ఆ అవర్నిక లేదా స్ట్రోమా అనే దాంట్లో నిష్కాంతి చర్యలు జరుగుతాయి. కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? థైలకాయిడ్లలో జరుగుతాయి. ఓకేనా? సో ఈ విధంగా గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ అనేటువంటి దాని నుంచి మనకి ఏమొస్తుంది అంటే గ్లూకోజ్ అనేది వస్తుంది. అది ఇది దీని నుంచి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? సో ఈ విషయం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. దాదాపుగా కిరణజన్య సంయోగ క్రియ గురించి అడిగే ప్రశ్నలన్నీ చాలా వరకు దీంట్లో వచ్చేస్తాయి. ఇంకా మనకి దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం, 10th క్లాస్లో మనకి కనిపిస్తాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అవసరము. మనకి మామూలుగా కిరణజన్య సంయోగ క్రియలో జరగాలి అంటే 4 అవసరం. కార్బన్ డైఆక్సైడ్ అనేది నీరు, కాంతి, అదేవిధంగా పత్రహరితము. దీంట్లో నీరు అవసరము, కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని తెలిపే ప్రయోగం ఏది అంటే హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. అది ఇంకా నీరు అనేది మనందరికీ తెలిసిందే, నీరు పోయిపోతే అవి చనిపోతాయి. కాంతి అవసరము అనేటువంటిది తెలిపే ప్రయోగం ఏది అంటే లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. పత్రహరితం అనేటువంటిది మనకి ఇదివరకే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ పిండి పదార్థం మొక్కల్లో ఏర్పడుతుంది అని తెలపడానికి చేసే పరీక్ష ఏది అంటే అయోడిన్ అనేటువంటి ఒక పరీక్ష అనే దాన్ని జరుపుకుంటాము. ఆక్సిజన్ విడుదలవుతుంది అనే తెలిపే పరీక్ష లేదా ప్రయోగం ఏది అనే దాన్ని తీసుకుంటే హైడ్రిల్లా ప్రయోగము అనే దాన్ని మనం చెప్పుకుంటాం. హైడ్రిల్లా అనేది ఏది అంటే ఒక నీటి మొక్క. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఒక అధ్యయనం ప్రకారంగా తెలిసింది ఏమి అంటే భూమి మీద ఉన్న మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ కంటే సముద్రంలో ఉన్నటువంటి మొక్కల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఎందుకంటే సముద్రాలు అనేటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో దాదాపుగా 3/4 అనేటువంటివి విస్తరించుకున్నాయి కాబట్టి దాని నుంచి విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి అంతెందుకు మనకి విలేజ్లో చూస్తూ ఉంటారు, ఇండ్లు బయట భాగంలో పెద్ద తొట్టెలు ఏర్పాటు చేసి ఉంటారు. తొట్టెల్లో నీళ్ళు పోసి పోసి ఏమవుతుంది అంటే లోపలంతా పాచి ఏర్పడుతుంది. మీరు మధ్యాహ్నం టైంలో చూడండి, 2 గంటలు ఆ టైంలో చూస్తే దాని లోపల నుంచి బబుల్స్ వస్తూ ఉంటాయి, బుడగలు వస్తూ ఉంటాయి. ఆ బుడగల్లో ఏముంటుంది అంటే ఆక్సిజన్ ఉంటుంది. అంటే మొక్కలు అనేవి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అక్కడ పాచి అనేటువంటిది మొక్కాసార అంటే వాస్తవానికి అది ఆల్గే శైవలాల కిందకి వస్తాయన్నమాట. ఓకేనా, అది మొక్క జాతికి సంబంధించింది. సో ఈ విధంగా ఈ ప్రతి దానికి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళు అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ ప్రతి దాన్ని చదవండి, చాలా ఇంపార్టెంట్. మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే పెద్దగా అవసరం ఏం లేదు, కానీ ఎక్స్పెరిమెంట్ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది కాంతి చర్యలు దానికి సంబంధించినటువంటిది. నిష్కాంతి చర్యలు, కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమి తెలియదు. ఇక్కడ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే వర్ణ పదార్థాలు అనేది ఒకసారి చూద్దాం. మనకి క్లోరోఫిల్ అనేది ఒక వర్ణ పదార్థం.
రంగును ఇచ్చే ఒక పదార్థము. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయంటే కారణం ఏమి అంటే క్లోరోఫిల్ అనే రంగుని ఇచ్చే పదార్థం అనే వర్ణ పదార్థం. దీనితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి మొక్కల్లో అయితే. ఒకటి జాంతోఫిల్ అనేటువంటిది, కెరోటిన్ అనేది, లైకోఫిన్ అనేటువంటిది. ఇవి మరికొన్ని వర్ణ పదార్థాలుగా మనం చెప్పచ్చు. ఇందులో జాంతోఫిల్ అనేది పసుపు రంగు అనే దాన్ని కలుగజేస్తుంది. కెరోటిన్ అనేటువంటిది నారింజ రంగుని కలుగజేస్తుంది. లైకోఫిన్ అనేది ఎరుపు రంగును కలుగజేస్తుంది. జాంతోఫిల్ అనేది పసుపు రంగును కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మామిడి పండ్లు తీసుకోండి. మామిడి పండ్లు బాగా పక్వానికి వచ్చినప్పుడు అవి పసుపు రంగులో ఉంటాయి. అదే పచ్చిగా ఉన్నప్పుడు అవి ఎట్లా ఉంటాయి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైతుంది, వర్ణ పదార్థాలు ఒకదాని నుంచి ఇంకొక దాని రూపంలోకి మార్పు చెందగలుగుతాయి అన్నమాట. అదేవిధంగా కెరోటిన్ నారింజ రంగులో ఉంటుంది. అంటే నారింజ రంగుకు ఆ కలర్ను కలుగజేసేది ఏది అంటే నారింజ అనేటువంటిది కాయలకి ఈ కెరోటినాయిడ్స్ అనేటువంటి. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ క్యారెట్లో కూడా ఇది ఉంటుంది అనమాట. ఇంకా ఎరుపు ప్రధానంగా తీసుకున్నట్లయితే టమోటా తీసుకోవచ్చు. టమోటా అనేటువంటిది ప్రధానంగా ఎరుపు రంగులో ఉంది అంటే కారణం ఏమి అంటే లైకోఫిన్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం. ఇవి అన్నీ మనకి హరితరేణు అనేటువంటిది లేదా క్లోరోఫిల్ అనేది మాత్రమే ఇది కాదు, వీటితో పాటు ఇవి కూడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో బిట్ ఏమి అంటే పత్రహరితంలో ఉన్న మూలకం ఏది? చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. చాలా సందర్భాల్లో అడిగినాడు. బిట్ ఏమంటున్నాము అంటే పత్రహరితంలో ఉన్న వర్ణ పదార్థం ఏది? పత్రహరితంలోని వర్ణ పదార్థం ఏది అంటే మెగ్నీషియం, Mg. మనకి ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం, ఏమి అంటే రక్తంలో ఉన్న మూలకం ఏది? ఐరన్. కొన్ని మూలకాలు ఉన్నాయి, ఒకసారి చెప్తాను అవి. సో మెగ్నీషియం స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు ఇలాంటివన్నీ చెప్తాను. వాటి గురించి తర్వాత క్లాస్లో చూద్దాం. సో మెగ్నీషియం అనేది పత్రహరితంలో ఉన్నటువంటి ప్రధానమైన మూలకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏది అంటే ఇది. ఏ మూలకం ఉంటుంది? మెగ్నీషియం. రక్తంలో ఉన్న మూలకం ఏది అంటే ఐరన్. అందుకోసమే ఐరన్ టాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటితో పాటు మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలన్నా, కీటకాహారపు మొక్కలు. ఈ కీటకాహారపు మొక్కలు ఏవి? మనందరికీ తెలిసిందే, చాలా వరకు వినే ఉంటారు. నెపంతిస్ అనేది, రాసిరా అనేటువంటిది, డయోనియా అనేది, యూట్రికులేరియా అనేది, ఇవి ప్రధానంగా కీటకాహార మొక్కలు. ఓకే, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి, వాటికి ఇతరత్ర పేర్లు కూడా ఉన్నాయి. ఇవి ఎందుకు ఈ విధంగా కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి అంటే ఇవి జీవించేటువంటి ప్రాంతాలలో నైట్రోజన్ అనేది తక్కువగా ఉంటుంది. నత్రజని తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. అందుకోసము ఇవి కీటకాలను చంపి ఆ కీటకాలలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాయి. ఒకవేళ కీటకాలు దొరకకపోతే సార్ అవి చచ్చిపోతాయా అంటే చనిపోవు. ఓకేనా. కానీ వాటిలో పెరుగుదల అనేది తగ్గుతుంది. వీటి బాగా గుర్తుపెట్టుకోండి, మొక్కల పెరుగుదలకు అత్యంత ముఖ్యమైన మూలకాలు అనేటువంటి వాటిలో నైట్రోజన్ ప్రధానమైనది. ఓకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి చాలా మూలకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి దానిలో అతి ముఖ్యమైనది ఏది అంటే నైట్రోజన్. ఓకేనా. ఈ నైట్రోజన్ అనే దానికోసం అవి కీటకాల మీద ఆధారపడతాయి. కీటకాలు బాగా లభించినాయనుకో వాటి పెరుగుదల అనేటువంటిది బాగా ఉంటుంది. లేదు అనుకో వాటి పెరుగుదల అనేటువంటిది ఒక మోస్తరుగా ఉంటుంది, అంతేగాని అవి చనిపోవు. ఓకేనా. వీటిని కీటకాహార మొక్కలు అని మనం చెప్పుకుంటాం. దీంతో దాదాపుగా మనకి కిరణజన సంయోగ క్రియ అంటే ఏమి, దానికి సంబంధించిన మొత్తం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము శ్వాసక్రియ అనే దాని గురించి చూద్దాం. మీకు ఫస్ట్లోనే ఒకటి చెప్తున్నాం, ప్రతి క్లాస్కి రిలేటెడ్ ఉంటుంది. జీర్ణక్రియకి శ్వాసక్రియకి రిలేటెడ్ ఉంటుంది, దానికి రక్త ప్రసరణకి రిలేటెడ్గా ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, వాటికి విసర్జనకి కనెక్షన్ ఉంటుంది, ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. అందుకోసమే మీరు ఒక క్లాస్ చూసేసి వదిలేసేయద్దండి. ప్రతి క్లాస్ని నీట్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే తప్ప అర్థం కాదు. ఒకటికి 2 సార్లు కావాలంటే చూడండి. ఓకే, ఒక రఫ్ పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా గుర్తుంటుంది మన టాపిక్.
సో నెక్స్ట్ క్లాస్లో మనం శ్వాసక్రియ అనే దాని గురించి చదువుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.